పూరి జగన్నాథ రథయాత్రలో దాగి ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి? సర్వం జగన్నాథం, మొత్తం లోకమంతా జగన్నాథమైన ఒక అర్థమను. మిగతా అన్ని చోట్ల ఎంగిలి ఉంటుంది, కానీ ఆ జగన్నాథ క్షేత్రంలో మాత్రం ఎటువంటి ఎంగిలి ఉండదుట. అంటే వాడి మెతుకులు దీని మీద పడ్డాయని, లేకపోతే మన మెతుకులు అక్కడ పడ్డాయి అని చెప్పి ఇలాంటి ఎంగిళ్ళు అక్కడ చూసుకోకూడదుట. సర్వం జగన్నాథం అని చెప్పి మన తెలుగులో ఒక జాతీయం కూడా ఉంది. సరే, ఇంతకీ మన ప్రశ్నకు వద్దాం. ఈ జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి విశేషం, నిజానికి అది పూరి కాదు. మన వాళ్ళందరూ కూడా తప్పు పలుకుతున్నారు. అది పురి అని పలకాలి, కానీ అది ఒక తప్పుడు ప్రయోగం కింద లోకంలో పూరి 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 అని వచ్చింది. అందరూ ఇప్పుడు పురి అని చెప్పినా ఎవడు నమ్మేటట్టు లేడు. అందరూ పూరి పూరి అని మాత్రమే అంటారు. నిజానికి అది పురి అంటే పట్టణము, ఒక పురము. మనదంతా కూడా ఒక శరీరం అనేటువంటిది ఒక పురం. ఈ పురంలోనే నవద్వారాల పురం ఇది. 9 రంధ్రాలు కలిగినటువంటి పురం ఈ శరీరం. ఈ శరీరమే లోకంలో ఉన్నటువంటి దానికి చక్కటి ఒక ప్రతీక. ఈ విశ్వమే ఒక రథం. విశ్వం రథం ఏమిటండి? ప్రపంచం మొత్తం ఒక రథంట. ఆ రథాన్ని నడిపించేటువంటి కర్త భగవానుడు. దాన్ని మనకి ప్రతీకాత్మకంగా చూపించటానికి జగన్నాథ రథ యాత్ర. కదిలితే రథం, కదలకపోతే క్షేత్రం. ఇది జగన్నాథపురిలో ఉన్నటువంటి విశేషం. కదిలితే రథం, ఎందుకంటే ఈ రథం ఇప్పుడు చూడండి, రథ శబ్దాన్ని ఇలా అర్థం చేసుకోరా అని చెప్పటానికి మన పెద్దలు పాపం మనోరథము అనే ఒక పదాన్ని కూడా కల్పించారు. మనం ఎంతసేపటికి ఏంటంటే మనకున్నటువంటి లౌకిక జంజాటాల్లో మునిగిపోయి ఆ పదాల వెనకాల ఉన్నటువంటి సారస్యాన్ని మనం మర్చిపోయాం. నాయన, మన మనస్సుని ఆ జగన్నాథుడి యొక్క రథం మీద ఉంచు, అంటే విశ్వం మీద నీ దృష్టిని ఉంచు. ఆ విశ్వాన్ని నడిపేటువంటి ఆ జగన్నాథుడి మీద ఉంచు. ఇది రథం నాయన. రథం ఎలా కదులుతోందో ఈ శరీరం కూడా అలాగే కదులుతోంది. ఎందుకంటే ప్రకృతి మన శరీరం. కాబట్టి ఈ రథంలో రథస్థో కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, పెద్దలు చెప్పినటువంటి మాట. రథస్థంలో అంటే రథములో ఉన్నటువంటి కేశవుణ్ణి గనక చూస్తే మళ్ళీ నీకు పునర్జన్మ రానే రాదు. కాబట్టి మనకి నిత్యం కేశవుడు ఇక్కడే ఉండాలి. మనకి ఈ రథంలో కేశవుడిని ఎప్పుడూ కూడా నువ్వు అంతర్నిహిత దృష్టితోటి నువ్వు సందర్శన చెయ్యాలి. దానికి ప్రతీకే జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి 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 అని ఆధునిక కవి వేరే రకంగా చెప్పినప్పటికీ, శ్రామిక జన పక్షపాతంగా చెప్పినప్పటికీ దాని అర్థం ఏంటంటే జగన్నాథ రథచక్రాలు అని చెప్పి దానికి పేరు. ఆ విశ్వాన్ని తనలో నింపుకొని, ఒరే విశ్వాన్ని నీలో చూడు, నీలో విశ్వాన్ని చూడు అని ప్రతిబోధన మనకు చేయటానికి, నన్ను ఎప్పుడు నువ్వు గమనిస్తుండు అని చెప్పటానికి ఆ జగన్నాథుడు సుభద్రతోటి ఆ బలరాముడితోటి కలిసి మన విహారం చేస్తూ ఉంటాడు. ఒకరి రథం పేరు నందిఘోషం అని పేరు, ఒకరి రథం పేరు తాళధ్వజం అని పేరు. ఇలా రథాలకు రకరకాల పేర్లు పెట్టుకొని ఒకటా రెండా జగన్నాథ రథక్షేత్రాన్ని గురించి వివరణ చేసుకుంటే అంతుపట్టనటువంటి వింతలు. ఈనాటికి కూడా ఆధునిక పరులు కూడా ఇది ఎలా సంభవిస్తుంది? ఎందుకంటే ఒక రథయాత్ర పూర్తయిపోయిన తర్వాత ఆ విగ్రహాలని ఒకచోట మళ్ళీ పూడ్చిపెడతారు శాస్త్రోక్తంగా చేసి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూస్తే అది అక్కడ కనిపించవు. ఇట్లా 1-2 కాదమ్మా. అలాగే ఆ విగ్రహాలని తయారు చేయటానికి కొట్టుకొని వస్తుంది ఒక చెక్క. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటిదే. ఇలాగా జగన్నాథ రథక్షేత్రంలో మన కంటికి కనిపించేటువంటి చాలా వింతలు, అంతుపట్టనటువంటి వింతలు ఉన్నాయి. ప్రతీకాత్మకంగా మాత్రం ఇది రథస్థం. రథాన్ని మన శరీరంతో పోల్చుకొని రథంలో ఉన్న స్వామిని చూడటానికి రథాన్ని కదిలిస్తూ ఉంటాడు చైతన్యధారి. ఆయన సందర్శన చెయ్యి అని చెప్పడానికి జగన్నాథ రథయాత్ర.